గృహముల కొరకు నాయన, బిడ్డల కొరకు, పరిచర్యల కొరకు, మీ కృపల కొరకు నీకు వందనములు నాయన. ప్రతి అక్కర తీర్చని ప్రభువా, ఆరోగ్య విషయాలలో దయ చూపండి నాయన, ఆర్థిక విషయాల్లో దయ చూపండి, పరిచర్యలో జయమివ్వండి నాయన. నమ్మకస్తులుగా చేయండి, హృదయం అంతటితో మిమ్మల్ని సేవించే వారిగా చేయండి నాయన. సమాధానమును వెతికి దాన్ని వెంటాడుడి అన్నారు ప్రభువా. కనుక నాయన, ఒకరి నిమిత్తము ఒకరు శ్రద్ధ కలిగిన వారిగా నాయన, అబ్రాహాము నాయన లోతు విషయమై ఎలాగ శ్రద్ధ తీసుకున్నాడో ప్రభువా నాయన, యుద్ధం చేసి రక్షించినాడు ప్రభువా. అలాగ నాయన, మీరు మా ఎడల శ్రద్ధ కలిగి ఉన్నారు. మేము కూడా నాయన మా సహోదరుల ఎడల, ఇరుగు పొరుగు వారి ఎడల నాయన శ్రద్ధ కలిగిన వారిగా చేయండి నాయన. సమాధానము కలిగిన వారిగా చేయండి నాయన. మీ చిత్తము జరిగించే వారికి ఉన్నట్లు సహాయం చేయండి. నీ కృపను మా అందరికీ దయచేయండి ప్రభువా. దీనులుగా మమ్మల్ని చేయండి, తిరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా మమ్మల్ని చేయండి ప్రభువా. నాయన నాయన, ఏకీభవించగలిగిన వారిగా నాయన నడుము కట్టుకొని, చెప్పులు తొడుగుకొని నాయన, కర్ర పట్టుకొని నాయన, ఆ త్వరపడుచు నాయన ఆ యొక్క పస్కాను చేదు కూరలతో పూజించవలెను అని మీరు చెప్పారు ప్రభువా. కనుక నాయన, మీ ద్వారా మేము విడుదల పొంది ఉన్నామని ప్రభువా నాయన త్వరపడుచు నాయన, ఆ ఐగుప్తు యొక్క పరిస్థితుల నుండి మేము విడుదల పొందడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన, లోకస్తుల వలె యుక్తి కలిగిన వారిగా, లోకస్తుల వలె నాయన ఈ లోకపు భోగముల కొరకు, భాగ్యముల కొరకు, ఈ లోకపు అధికారాల కొరకు నాయన, ఈ లోకపు నాయన విషయాల కొరకు ప్రాకులాడే వారిగా కాక నాయన, మీ రాజ్యం కొరకు నాయన, మీ నీతి కొరకు నాయన మొదట వెతికే వారిగా మమ్మల్ని చేయండి నాయన. సమూహముగా నాయన మేమందరము నిన్ను హృదయపూర్వకంగా వెంబడించినట్లు ప్రభువా నాయన, మీ క్రమశిక్షణ కలిగి కాలేబు యెహోషువలు ఎలాగ లోబడ్డారో నిశ్చయముగా మనము వెళుదము. దాన్ని జయించుటకు మన శక్తి చాలును అని అలా చెప్పారు నాయన. అటువంటి హృదయాలు మాకు దయచేయండి ప్రభువా నాయన. కనికరించండి నాయన. క్రమశిక్షణ కలిగిన జనాంగాన్ని నాయన సిద్ధపరిచిన తరువాత దేశం ఇచ్చినావు ప్రభువా. కనుక నాయన, మాకు ఇటువంటి క్రమశిక్షణ మాకు దయచేయండి. వ్యక్తిగతంగా నాయన మేము యేసు ప్రభువుని వెంబడించే వారిగా నాయన, సమూహముగా నిన్ను వెంబడించి అరణ్యములో నాయన క్రమశిక్షణ కలిగి నాయన గొప్ప జయాన్ని నాయన మీరు మా కోసం సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదమును, గొప్ప జయమును, మీ రాజ్యమును నాయన మీ చిత్తానుసారంగా కట్టే కృపను మా అందరికి దయచేసి దీవించండి నాయన. ఈ పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. చర్చ విషయంలో దయ చూపండి. ఇంతవరకు సహాయం చేశారు ప్రభు, మిగిలిన పని అంతటి విషయంలో మీరే సహాయం చేయండి. మా కాదు యెహోవా, మా కాదు, మీ నామమును బట్టి మీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడినట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు ఆయన మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడును అని మీరు చేసిన వాగ్దానం నెరవేర్చండి. ఎంతవరకు ప్రయాసపడిన నీ బిడ్డలందరి కొరకు, పాల్పొంది నీ బిడ్డలందరి కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. మిగిలిన పని అంతటిని మీ గాయపడిన స్థలం పెడుతున్నాం నాయన. మీరే దీవించండి నాయన, మీరే సహాయం చేయండి. మీరే నాయన మీ చిత్తానుసారంగా కట్టి మీ రాజ్యం కట్టండి ప్రభువా. మీ కృపను అనుగ్రహించండి నాయన. నీ బిడ్డలను నాయన బైబిల్ కాలేజీలో మీ కుమారుని ఎడల దయ చూపండి. అలాగే కుమార్తె రాయబోయే ఎగ్జామ్స్ లో సహాయం చేయండి. అలాగే నాయన ఆ తండ్రి నీ బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి నాయన. పరిచర్య జరిగే ప్రతి స్థలంలో మీ కృపనివ్వండి. అలాగే నాయన ఏళ్ళలో జరగబోయే 26, 27, 28 మీటింగ్ లో సహాయం చేయండి. ఇక్కడ జరగబోయే కుటుంబంలో సహాయం చేయండి. అలాగే మీ నాయన రౌనక్పేటలో నాయన, ఇంకా మిగిలిన చోట్ల నాయన జరిగే స్వార్థ కుటుంబాలన్నింటిలో సహాయం చేయండి నాయన. మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ గ్రామీణ దయ చూపండి నాయన. నిన్ను ఎరుగున అనేక మంది మిమ్మల్ని ఎరుగునట్లు సహాయం చేయండి నాయన. మీ గాయపడిన స్థలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం. వ్యక్తిగతంగా మిమ్మల్ని వెంబడించే వారిగా, సమూహముగా మిమ్మల్ని వెంబడించే వారిగా నాయన, మీ రాజ్యమును నీతిని మొదట వెతికి నాయన మీ రాజ్యమును కట్టగలిగిన కృపను మా అందరికీ దయచేయండి. యోగ్యులుగా, అర్హులుగా
స్తోత్రం స్తోత్రం. దీనులుగా చేయండి, పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయండి. మీ చిత్తములు మమ్మల్ని అందరినీ ఉంచండి. సర్వలోకంలో ఉన్న సర్వ పరిశుద్ధులను కనికరించండి, సహవాసమును కనికరించండి. ఆయన సేవకుల కుటుంబములను, వారి పరిచర్యలను, సహవాసమును కనికరించి దీవించండి. మా దేశం ఏళ్ల దయ చూపండి, మా రాష్ట్రం ఏళ్ల దయ చూపండి, ఈ ప్రాంతం అంతటి ఏళ్ల దయ చూపండి. ఘనత మహిమ ప్రభావములు పొందండి. మా ప్రభును ప్రేక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి.